హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఒకే పిండితో ఇడ్లీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. అది కూడా హెల్తీగా రాగి పిండితో. ఈ ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. తర్వాత మనము ఇడ్లీ రైస్ అంటాం కదండి, ఇవైతే ఉప్పుడు బియ్యం అంటాము మేమైతే. ఇవి కూడా 1 కప్పు తీసుకోవాలి. 1/2 కప్పు అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకులు అయితే మనం మిక్సీకి వేయబోయే ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా బియ్యం పప్పు అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా 7 నుంచి 8 గంటల పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలండి. తర్వాత మనం మిక్సీకి వేసుకునే ముందుగా 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, అవి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 20 నిమిషాల ముందు ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు బియ్యం 2 కూడా మిక్సీకి వేసుకోవాలండి. అటుకులు కూడా ఈ టైంలోనే వేసేసుకోవచ్చు. పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వ ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండి కొంచెం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇడ్లీ బియ్యం లేకుంటే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చండి. ఇడ్లీ బియ్యం వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలండి. ఇందులో 1.25 కప్పు నీళ్ళు వేసుకున్నాను. అన్ని నీళ్ళు ఒకటేసారి వేసుకోకుండా ముందు 1 కప్పు వేసుకొని పిండి అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరో 1/4 కప్పు నీళ్ళు వేసుకొని పిండి అంతా కూడా కాస్త లూజ్గా కలిపి రెడీగా పెట్టుకోవాలండి. ఇందులో సోడా ఉప్పు కానీ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్గా ఇదే ఇడ్లీ పిండి వేసుకుంటే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. చూడండి, రాగి పిండి అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాగి పిండి అంతా కూడా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలండి. చూడండి, కింద నుంచి పై వరకు ఈ పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనము ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో చేసుకొని ఈ పిండిని మూత పెట్టేసి ఒక నైట్ వదిలేసేయాలండి. పిండి అనేది చక్కగా ఈ విధంగా ఫెర్మెంట్ అయిపోతుంది. తర్వాత పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఎంత పిండి కావాలో ఇడ్లీలకి అంత పిండి ఈ విధంగా ఒక పక్కన గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగిలిన పిండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ పిండి ఒక 2-3 రోజుల వరకు బాగుంటుందండి. అంతకంటే ఎక్కువ వాడుకుంటే అంత రుచిగా అనిపించదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ స్టాండ్లో మనము 250 ml వాటర్ వేసుకొని ముందు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ చక్కగా మరగాలి. తర్వాత ఇడ్లీ రేకులకు తీసుకొని నూనెతో కానీ నెయ్యితో కానీ అన్ని గిన్నెలు ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీ గిన్నెలన్నిట్లో కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనకు నీళ్లు తెల్లుతూ ఉన్నప్పుడు ఇడ్లీలు పెడితే ఇడ్లీలు అనేటివి చక్కగా పొంగుతాయండి. ఇడ్లీ గిన్నె తీసుకొని ఇట్లా ట్రేలో పెట్టేసుకోవాలండి. పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయండి. మామూలు ఇడ్లీ తిన్నట్లే ఉంటుంది, చాలా మృదువుగా వస్తాయి. ఇడ్లీలంతా కూడా కాస్త చల్లారాక ఈ విధంగా స్పూన్కి కాస్త నీళ్ళతో చెమ్మ చేసుకోవాలండి. నేనైతే కాస్త వేడి మీదే తీసేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత అయితే స్పూన్కి నీళ్లు కూడా పట్టించాల్సిన అవసరం ఉండదండి. చూడండి, ఇడ్లీ అయితే చాలా మృదువుగా వస్తుంది. ఈ ఇడ్లీలోకి మన చట్నీస్ లాగే పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందండి. ఇదే పిండితో మనము దోశ కూడా వేసుకోవచ్చండి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, పక్క రోజు నేనైతే ఈ విధంగా కాస్త ఉప్పు కలిపి, ఇందులో నేను సోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదండి, కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండి తీసుకొని ఈ విధంగా దోశ వేసుకోవచ్చు. ఈ దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయండి. ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి సర్వ్ చేసుకోవడమేనండి. సో ఈ విధంగా ఒకే పిండితో దోశ ఇడ్లీలు 2 చేసుకోవచ్చండి, చాలా హెల్తీగా. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ రాగి పిండి ఇడ్లీని దోశని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.